ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ రాత్రికాల ఇలా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. చదువుకున్న లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గతమున మనము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతటిలో కూడా మానవునికి ఉండవలసినటువంటి నైతిక విలువలను గురించి దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన బోధలో మాట్లాడుతూ వచ్చాడు. మానవుని యొక్క ఆ యొక్క నైతిక విలువలు అనగా హ్యూమన్ ఎథిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మనిషి ఎటువంటి నైతికతను కలిగి ఉండాలి? పొరుగువారి విషయంలో, శత్రువుల విషయంలో, ప్రమాణం చేసే విషయంలో, భక్తి కలిగి ఉండే విషయంలో ఎటువంటి నైతిక విలువలను అనుసరించాలి అనే విషయాన్ని 5వ అధ్యాయం అంతటిలో తెలియజేసుకుంటూ వచ్చి 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక జీవితంలో ఉండవలసినటువంటి నైతిక విలువలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. స్పిరిచువల్ ఎథిక్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మానవుడు యేసు క్రీస్తుని అంగీకరిస్తూ క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా, విశ్వాసిగా, విశ్వాసుడుగా బలపడుతున్న సమయంలో నైతికముగా ఆధ్యాత్మికమైనటువంటి నైతిక విలువలను కలిగి ఉండాలని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన ప్రారంభంలో మనం గమనించినట్లయితే మనుషులకు కనబడవలెనని మీరు ప్రార్థన చేయొద్దు అంటాడు. వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అంటాడు. వేషధారుల వలె ఉపవాసం ఉండవద్దు అంటాడు. అనగా లోకము కొరకు మీరు ప్రార్థనలు చేయడము, లోకము కొరకు ఉపవాసములు ఉండడము, లోకము మెచ్చుకోవాలని, లేకపోతే ఎవరైనా మనలను భక్తిపరురాలు అనుకోవాలని, లోకములో వాళ్ళు మనలను గొప్పగా ఆలోచన చేయాలని లోకము కొరకు భక్తి చేయవద్దు అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చదవబడిన సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్న మనము లోకానుసారమైనటువంటి చింతలో మనము చిక్కుకొనకూడదు. దేవుని వాక్యం అదే తెలియజేస్తుంది. 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. దేవుని వాక్యము తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును గురించి అయినను, ఏమి ధరించుకుందామని మీ శరీరమును గురించి అయినను చింతింపవద్దు. మీరు చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకయ్యా చింతించకూడదు? ఏమి కావాలో అని మేము ఆలోచన చేసుకొని దాని కొరకు సిద్ధపడడం తప్ప, రేపటి దినానికి కావలసిన ఆహారాన్ని సమకూర్చుకోవడం తప్ప, రేపటి దినకి కావాల్సినటువంటి వనరులను మేము సమకూర్చుకోవడం ఏమైనా తప్పు విషయమా? అది జాగ్రత్త పడడం అంటారు కదా. ఈరోజు ఉన్నది ఈరోజు తినేసి, ఈరోజుకున్నది ఈరోజు నేను ఖర్చు పెట్టేసుకుంటే రేపటికి ఎలాగా? దేవుని వాక్యము తెలియజేస్తుంది, జాగ్రత్త పడడము తప్పని దేవుని వాక్యం ఎక్కడా చెప్పలేదు. జాగ్రత్త కలిగి ఉండడం గురించి, ఇది చెయ్యకూడదు, జాగ్రత్త పడకూడదని దేవుని వాక్యం చెప్పలేదు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దానిని గురించినటువంటి చింత మీలో ఉండకూడదు. ఆ భయము, ఆ ఆందోళన మీలో ఉండకూడదు. ఎందుకు భయము, ఆందోళన ఉంటే ఏమైంది? చింతపడితే తప్పేంటి? రేపు తినే ఆహార విషయంలో నేను పలానా ఆహారం తినాలనుకుంటాను, లేదా మంచి మాంసము వండుకోవాలనుకుంటాను, లేకపోతే నా యొక్క భోజనంలో మంచి పదార్థాలు ఉండాలని కోరుకుంటాను, లేకపోతే మంచి వస్త్రాలు ధరించుకోవాలని కోరుకుంటాను, నేను మంచి ఆభరణాలు ధరించుకోవాలని నేను కోరుకోవడంలో తప్పేముంది? చింతించడంలో తప్పేముందంటే, చింత యొక్క లక్షణం ఏంటంటే, చింతపడుతున్నావంటే అవిశ్వాసంతో ఉన్నావని అర్థం. నువ్వు చింతిస్తున్నావంటే అది పాపానికి ప్రేరేపిస్తూ ఉంది. నువ్వు చింతపడుతున్నావంటే అవిధేయుడిగా బ్రతుకుతున్నావని అర్థం. కారణం ఏంటంటే, దేవుని మీద నమ్మకము లేకుండా, దేవుని యందు విశ్వాసము లేకుండా మనకై మనమే ఆలోచన చేయడానికి, మనకై మనమే ప్రయత్నం చేసి పోరాడడానికి ఈ చింత
పరిగెత్తిస్తుంది. పాపము చేయడానికి, అవిశ్వాసములో ఉండడానికి, అవిధేయులుగా ఉండడానికి ఈ చింత మనలను నడిపిస్తూ ఉంది. ఈ లోకంలో చాలా వాటిని దేవుడు సృష్టించాడు. ఈ సర్వ సృష్టినంతా ఆయనే సృష్టించాడు. కానీ ఆయన స్వహస్తాలతో నిర్మించబడినటువంటి మానవుడు తప్ప మరి ఏ జీవియు రేపటిని గురించి చింతపడదు. రేపటిని గురించి ఏ జీవి ఆలోచన చేయదు. కేవలము మానవుడు మాత్రమే చింతిస్తూ ఉంటాడు. మానవుడు మాత్రమే పరిగెడుతూ ఉంటాడు. అందుకని ఆయన అంటాడు చూడండి, 26వ వచనాన్ని మనం గమనిస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఆకాశ పక్షులు అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. రెండు రకాలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి ఆహారమును గురించి చింతపడము, రెండవది ధరించుకోవడాన్ని గురించి చింతించే విషయాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రెండు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలే. రెండు కూడా చాలా మానవుణ్ణి పాపంలోనికి, అవిశ్వాసంలోనికి, అవిధేయతలోనికి తీసుకుని వెళ్ళే విషయాలే. క్షేమముగా నడిపిస్తూ ఉన్నాడు. అరణ్యంలోనికి వచ్చిన తరువాత ఏలీము అనేటువంటి ప్రాంతంలో నుండి ప్రయాణమై వారు సీనాయికి మధ్య ఉన్నటువంటి సీను అరణ్యంలోనికి వచ్చిన తరువాత వాళ్ళు దేవుని సన్నిధిలో మోషే అహరోనుల మీద సనగడం ప్రారంభించారు. మోషే అహరోనుల మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మేము ఐగుప్తు దేశములో ఉండి మా కుండల యొద్దనే ఆహారము వండుకొని మాంసము వండుకొని అక్కడే కూర్చున్నప్పుడు ఎందుకు చంపలేదు దేవుడు? ఆ ఆహారం తింటున్నప్పుడే చంపొచ్చు కదా. మరి ఈరోజు ఈ అరణ్యంలోనే తీసుకొచ్చి మమ్మలను ఆకలికి మార్చి చంపుతున్నాడు. ఆకలికి అల్లాడిపోయి చనిపోతున్నాం. దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సంగమా, దేవాతి దేవుడు వారిని ఏమని పిలిచాడంటే, నేను మిమ్మను శ్రేష్టమైన ప్రాంతంలోనికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసినటువంటి శ్రేష్టమైన దేశంలోనికి నేను నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తే, దేవుని యందు నమ్మకం ఉంచలేదు, దేవుని యందు విధేయత ఉంచలేదు. కానీ తమ యొక్క ఆహారం కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి సేవకుల మీద సనగడం ప్రారంభించారు. మేము ఆ రోజు ఐగుప్తు దేశంలో ఉండి కుండల ఎద్దునే మాంసాన్ని వండుకొని ఆ కుండల దగ్గర కూర్చొని కడుపు తింటూ ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు చంపలేదు? ఈరోజు ఆకలికి చంపుతూ ఉన్నాడు. ఈరోజు ఆకలికి అల్లాడిపోయి చనిపోతున్నామని దేవుని సన్నిధిలో సనుగుతూ ఉన్నారు. ఎందుకు? ఆహారం కొరకు చింతించవద్దంటే అది నిన్ను పాపములోనికి తీసుకుని వెళ్తుంది. ఒక్క పూట కూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. నేను చచ్చిపోతాను, నాకు జ్యేష్ఠత్వం ఒక్కర్లేదు, ఆ వంటకం నాకు పెట్టు. చచ్చిపోయిన తర్వాత నాకు జ్యేష్ఠత్వం ఎందుకు? నాకు ముందుగా ఆహారం పెట్టు. దేవుని వాక్యం పెట్టినట్టు ప్రియ సంగమా, అమ్మి వేసుకోవడానికి అది మనలను పురికొల్పుతుంది. పాపంలోనికి వెళ్ళిపోవడానికి అది పురికొల్పుతుంది. తర్వాత దేవుడు అక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకి తెలియజేస్తాడు. 4వ వచనము చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనము. ఆ యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యము ఆనాడే కూర్చుకునేవలను. ఏనాటి బత్యము ఆనాటికే కూర్చుకోవాలి. మీరు అడిగినట్టు ఆహారం ఇస్తాను. ఒక పూట ఇవ్వను, 2 పూటలు ఇస్తా. ఉదయం సాయంకాలం ఆహారం ఇస్తా, మంచి మాంసాన్ని ఇస్తా, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇస్తా, మీరు కూర్చుకోనండి. కానీ ఒక షరతు పెడుతున్నాడు, ఏ నాటికి ఆనాడే. చూడండి, ఆయన ఒక చక్కని మాట మాట్లాడతాడు. చూడండి 4వ వచనములో, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షిస్తా. వారు దేవుని యొక్క మాటలకు లోబడతారో లేదో, విధేయత కలిగి ఉంటారో లేదో నేను పరీక్షిస్తాను. ఏ విధంగా పరీక్షిస్తానంటే, ఏనాటి బత్యము ఆనాటికే ఉంచుకోవాలి. ఏనాడు తినవలసినది ఆనాడే. నలుగురున్నారా? నలుగురికి సరిపోయినంత. ఇద్దరే ఉన్నారా? ఇద్దరికే సరిపోయినంత. 10 మంది ఉన్నారా? 10 మందికి సరిపోయినంత. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఉదయము సాయంకాలము మంచి శ్రేష్టమైన ఆహారాన్ని నేను పంపిస్తా. కానీ ఏ రోజుకు సరిపోయింది ఆ రోజు. కానీ
ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే రేపటి దినాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఈరోజు వచ్చిన పూరేళ్ళు రేపు వస్తాయో రావో, ఈరోజు తిన్న మాంసం రేపు ఉంటుందో ఉండదో, ఈరోజు దొరికినటువంటి ఈ పక్షులు రేపు దొరుకుతాయో లేదో, ఈరోజు తినేటువంటి ఈ మన్నా రేపు దొరుకుతుందో ఉండదో, ఉంటుందో ఉండదో. మనిషిలో అవిధేయత ప్రారంభమైంది. చూడండి, తద్వారా అధికముగా కూర్చుకోవడం ప్రారంభించారు. రేపటి దినాన్ని కూర్చుకోవడం ప్రారంభించారు. చివరికి 20వ వచనాన్ని మనం కానీ గమనించినట్లయితే చూడండి, అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. అది పురుగు పట్టి కంపు కొట్టింది. దేవుని సన్నిధిలో అవిధేయత, ఆహారమును గురించినటువంటి చింత, తినాలి, మాంసం కావాలి, మరొకటి కావాలి, మరొకటి కావాలి, మరొక దాని కొరకై ప్రాకులాడి 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 దేవుని సన్నిధిలో పాపులుగా, అవిధేయులుగా, అవిశ్వాసులుగా మార్చబడుతున్నారు. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, ఏమి తిందుము అని చింతపడవద్దు. తినే ఆహారమును గురించి చింతపడవద్దు. ఏ దినానికి ఏం కావాలో ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఈ దేశంలో వర్షం పడదు, ఎక్కడ మొలక మొలవదు, ఎక్కడ నీకు ధాన్యం ఉండదు, ఎక్కడ ఆహారం ఉండదు, ఎక్కడ కూడా గింజలు లేవు. కానీ నేను ఎలా పోషించబడాలి ప్రభువా? నీ మాట చొప్పున నేను వెళ్ళి యెజెబెలు దగ్గర నిలబడి, ఆహాబు దగ్గర నిలబడి ఆ దేశాన్ని శపించినాను. నీ మాట చొప్పున నేను నిలబడ్డాను, మరి నేను ఎలా పోషించబడాలి? ఏలియాకు దేవుడిచ్చిన సమాధానము రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఏలియాకి. ఏమంటున్నాడో చూడండి, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాలు నిన్ను పోషిస్తుంది. ఇంతవరకు కేరీతు వాగు దగ్గర ఉన్నావు కదా, కేరీతు వాగు దగ్గర కూర్చున్నావు కదా, నీకు కాకుల చేత రొట్టెను మాంసాన్ని నేను పంపించాను కదా, ఇప్పుడు ఒక విధవరాలి చేత పోషిస్తాను. ఏలియా ఉన్నదాంతో కూర్చుకోవడానికి ఇష్టపడలా. సారెపతు ఆ యొక్క కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు వస్తున్న ఆహారాన్ని దాచిపెట్టుకోవడానికి ఇష్టపడలా. దేవుడు పంపిస్తున్నాడు, హ్యాపీగా తనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు ఆయన తృప్తిగా భుజించగలుగుతున్నాడు. కాకుల ద్వారా దేవుడు పోషించున్నాడు. తదుపరి ఒక బేద విధవరాలి ద్వారా దేవుడు పోషిస్తున్నాడు. ఒక పిరికెడు పిండి బుడ్డెలో కొంచెం నూనె మాత్రమే పెట్టుకొని ఉందామె, అది కూడా తన కొరకు తన కుమారుడి కొరకు దాచిపెట్టుకున్నది. ఈ 3.5 సంవత్సరాలు తన బ్రతుకంతా కూడా ఆ పిండి మీద ఆధారపడి ఉంది. అది ఎన్ని రోజులు వస్తుంది? ఒక పూటకే వస్తుంది, ఒక పూట మాత్రమే వారిద్దరు తినగలరు. ఆ ఆహారాన్ని ఆమె పెట్టుకొని ఉంటే ఆమె దగ్గరకు వెళ్ళమని దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. వెళ్ళాడు, మొదటప్పాన్ని తిన్నాడు, ఆశీర్వదించాడు. ఆ కరువు కాలం అంతా కూడా ఆమె కుటుంబం, ఆమె బంధువులు, ఏలి అందరూ కూడా కడుపు నిండా ఆహారము తినగలిగినారు. దేవుని వాక్యం వింటున్నట్టు ప్రియ సంగమా, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకొని బ్రతికినప్పుడు, దేవుని యొక్క విషయాలకు మనం విధేయులుగా బ్రతికినప్పుడు ఏది ఇచ్చి పోషించాలో ఆయన ఎరిగినవాడు. ఏది ఇచ్చి మనల్ని బలపరచాలో, ఏ ఆహారం ఇచ్చి నిన్ను నన్ను పోషించాలో ఆయన బాగుగా ఎరిగినవాడు. అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నప్పుడు రేపటిని గురించినటువంటి ఆందోళన మనకొద్దు, రేపటిని గురించినటువంటి భయము మనకొద్దు, ఆ ప్రాకులాట మనకొద్దు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీరు చింతపడద్దు, ఏమి తినాలో ఏమి తాగాలని మీరు చింతపడద్దు. 5,000 మంది పురుషులు యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తుంటే కొండ దగ్గరికి వచ్చినారు. ఆయన మాటలు వింటూ ఉన్నారు. వాళ్ళెవరు క్యారీ బాక్సులు పట్టుకొచ్చుకోలే, వాళ్ళందరూ కూడా సంచుల్లో రొట్టెలేమి తెచ్చుకోలే. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు 5,000 మందిని ఆయన పోషించాడు. 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు, అందరిని ఆయన పోషించిన వాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
కూర్చున్న వారికి వడ్డించును, అలాగు చేపలను కూడా వారికిష్టమైనంత వడ్డించెను. ఆయనకు నచ్చినంత వడ్డించల, వారికిష్టమైనంత వడ్డించాడు. ఒకరు ఒక చేప తినగలరు, మరొకరు రెండు, మరొకరు మూడు. ఎంతమంది ఎంత తినగలిగితే అంత. ఒక రొట్టె, రెండు రొట్టెల, మూడు రొట్టెలు, ఎన్ని రొట్టెలు తినగలిగితే అంత సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని ఆయన ఇచ్చినాడు. ఎవరికి కొదువ చేయలేదు, ఎవరికి ఆయన కొరత పెట్టలేదు. అందరికీ కూడా సరిపోయినట్టుగా దేవాతి దేవుడు అక్కడ కార్యాన్ని చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, చూడండి, చదువుకున్న మూలవాక్యము 26వ వచనము, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? వాటికంటే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం. పక్షి ఉదయం మేల్కొన్నది మొదలు రాత్రి సూర్యుడు అస్తమించేంత వరకు అది ఆహారాన్ని వేటాడుతూనే ఉంటుంది, ఆహారాన్ని తింటూనే ఉంటుంది, విసర్జిస్తూనే ఉంటుంది. దాన్నే పోషిస్తూ ఉన్నాడు. కొంతమంది సైంటిస్టులు చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక సగటు మనిషి తినే కంటే కూడా ఒక చిన్న పిచ్చుక ఎక్కువ ఆహారం తింటుందంట. ఒక సగటు మనిషి తినే ఒక రోజు ఆహారం కంటే కూడా ఒక పిచ్చుక ఎక్కువ ఆహారాన్ని తింటుందంట. అది ఉదయము లేచినది మొదలుకొని సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించే వరకు ఆహారపు వేటలో ఉంటుంది, తింటూనే ఉంటుంది, విసర్జిస్తుంది. సాయంత్రము పొద్దుగుంకిన తర్వాత అది విశ్రాంతి తీసుకుంటుంది. దాన్ని సైతం ఆయన పోషించిన వాడు నిన్ను నన్ను పోషించలేడు. ఆయన మనలను తప్పకుండా పోషించేవాడు. ఆహారం కోసం మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఆహారం కొరకు మనం ప్రాకులాడాల్సిన అవసరం లేదు. ఆహారం కొరకు ప్రాకులాడినప్పుడు అది మనలను అవిధేయతలోనికి తీసుకుని వెళుతుంది, అవిశ్వాసంలోనికి తీసుకుని వెళుతుంది, పాపములోనికి మనలను నడిపిస్తుంది. ఏశావు భ్రష్టుడైపోయినాడు. ఇజ్రాయేలీలు చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోయి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అవిధేయులుగా మార్చబడ్డారు. ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, నీవు నేను కూడా ఆహారపు విషయాల్లో పరిగెత్తు ఉన్నామేమో. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడండి. క్షయమైన వాటి కొరకు కాదు, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనుష్య కుమారుడు ఇచ్చేటువంటి ఆ అక్షయమైనటువంటి ఆహారం కొరకు ప్రయాసపడు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, అటువంటి ఆహారము కొరకైనటువంటి చింతలో మనం ఉండకూడదు. భోజనము కొరకు ప్రాకులాడే స్థితిలో మనం ఉండకూడదు. మంచి భోజనము చేయడము మంచిదే కానీ దాని కొరకు ప్రాకులాడకూడదు, దాని కొరకు పరిగెత్తకూడదు. నాబాలు విందు చేసుకొని మాంసాన్ని తింటూ ఉన్నాడు. ఆ మాంసము ఇరుక్కుపోయి భయపడి ఆయన చనిపోయినట్టుగా మనం గమనించవచ్చు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ఎదుగుతున్నటువంటి మనమందరం కూడా మనము ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామేమో, లేకపోతే దాని కొరకు చింతిస్తున్నామేమో ఒకసారి గమనించుకుందాం. అక్షయమైనటువంటి ఆ జీవాహారం కొరకు మనం కష్టపడాలి, క్షయమయ్యేటువంటి ఆహారం కొరకు కాదు. అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనము కష్టపడాలి. తదుపరి రెండవ విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ 28వ వచనాన్ని మనం గమనిస్తే, చదువుకున్న మూలవాక్యము 28వ వచనము, వస్త్రముల గురించి మీరు చింతపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో నొకదాని వలనైనను అలంకరింపబడలేదు. అలంకరించుకునే విషయంలో, ధరించుకునే విషయంలో చింతపడవద్దు. ఇది లేదే, పలానా చీర తెచ్చుకుంది, పలానా వాళ్ళు పలానా నెక్లెస్ పెట్టుకున్నారు, పలానా వాళ్ళు పలానా మంచి కారు కొన్నారు, పలానా వాళ్ళు పలానా స్థలంలో ఇల్లు కొన్నారు, పలానా వాళ్ళు పలానా స్థలాన్ని కొన్నారు, పలానా విషయాన్ని కొన్నారు. నాకు లేదే, నేను ప్రయత్నం చేయాలి, నేను కూడా దాని కొరకు ప్రాకులాడాలి, నేను కూడా దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి, ఆయన అంటాడు 28వ వచనం, వస్త్రములను గురించి మీరు చింతించవద్దు. ఆ యొక్క అడవి పువ్వులను దేవుడు చాలా చక్కగా అలంకరించినాడు. సొలొమోను అంటాడు, వీటిలాగా కూడా నేను
అలంకరించబడలేదు. సొలొమోను జ్ఞాని, ధన సంపద కలిగిన వాడు, ఆ సైన్యము కలిగిన వాడు, చాలా విద్య కలిగిన వాడు. ఆయన అంటున్న మాట ఇది. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు 30వ వచనము, నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన యెడల అవిశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరించు ధరింపజేయను కదా. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఈ లోకపు అలంకారాల కోసము, ఈ లోకపు ఖ్యాతి కోసము, ఈ లోకములో ఉన్నటువంటి గుర్తింపు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం మనం పరిగెత్తబడలేదు. నేను ఇంత గ్రాండ్గా పెళ్లి చేస్తే నా పేరు నా గ్రామంలో వినబడాలా. అప్పులు తెచ్చి వివాహాలు చేస్తాం, అప్పులు చేసి బర్త్డే ఫంక్షన్లు చేస్తాం, అప్పులు చేసి చాలా రకాలైనటువంటి పనులు చేస్తాం, మళ్ళీ ఆర్భాటాలు చూపించుకోవడానికి. పలానా వాళ్ళు, పలానా ఆమె, పలానా కుటుంబము, పలానా వాళ్ళు ఎంత చేసుకున్నారో చూడండి, ఎంత గొప్పగా చేశారని మనుషులకు చూపించుకోవడానికి ఆశపడుతూ ఉన్నాము. అదే అలంకారంగా అనుకుంటూ ఉన్నాం. బంగారం ఉంటే అలంకారం అని, డబ్బులుంటే అలంకారం అని, కారు ఉంటే అలంకారం అని, మంచి బ్రాండెడ్ వస్త్రాలు ఉంటే అలంకారం అని, దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవునిలో నిజమైనటువంటి అలంకారం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవునిలో ఏది నిజమైనటువంటి ఆనందము, దేవుడు దేని చేత మనం అలంకరిస్తాడు, దేవుడు ఏ అలంకారాన్ని ఇష్టపడుతున్నాడో మనం మర్చిపోతున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ధనము కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తి పాస్తుల కొరకు పరిగెత్తూనే ఉంటున్నాం, కానీ నిజమైనటువంటి అలంకారాలను మాత్రం మనము ధరించుకోవడం లేదు. అందుకని అంటాడు ఇదే అధ్యాయం 6వ అధ్యాయము 19వ వచనం నుండి మనం కానీ గమనించినట్లయితే, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పుయు తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండు అక్కడే నీ హృదయము ఉంటుంది. నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. ధనము మీద ఆశ కలిగిన వాడు భక్తిపరుడిగా బ్రతకలేడు. ధనం మీద వ్యామోహం కలిగిన వాడు విశ్వాసిగా బ్రతకలేడు. అంటే ప్రియ సంగమా, మనలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేని వైపు మనము పరిగెత్తుతున్నాము, దేని గురించినటువంటి ఆలోచనలు మనము చేస్తూ ఉన్నాము. మన ఆధ్యాత్మిక జీవితంలో లేనిపోని విషయాల కొరకు మనము పరిగెత్తుతున్నాము, లేనిపోని వాటి కొరకు మనం ఆశపడుతూ ఉన్నాము. మనకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మిక విషయాలను మనము విడిచి లోకంలో ఉన్నటువంటి అలంకారాల కోసం పరిగెత్తుతూ ఉన్నాం. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లోకం చేత గొప్పవారం అనిపించుకోవాలని ఎన్నో కార్యాలు చేస్తాం. వాటిని బట్టి మనం ఏమాత్రం కూడా ఆశీర్వదించబడలేదు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది, చూడండి, నిజమైనటువంటి అలంకారాన్ని అలంకరించుకోండి. ఎస్తేరు విషయాన్ని ఒకసారి మనం కానీ గమనిస్తే, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనము. ఆ ఆ ఉమ్. అబిహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఎస్తేరును చూసిన వాళ్ళందరూ కూడా ఆమె యందు దయ పుట్టింది. ఎస్తేరును చూసిన వాళ్ళందరిని కూడా ఆమె యందు దయ పుట్టింది. కారణం ఏంటంటే, ఆమె వేరే అలంకారాలను కోరుకోలే. ఆమెకు ముందు వెళ్ళిన చాలా మంది స్త్రీలు అతను నపుంసకుడు నియమించినటువంటి ఆ అలంకారాలని కాకుండా చాలా అలంకారాలు ధరించుకున్నారు. వాళ్ళకి నచ్చినవి చాలా ధరించుకున్నారు. చాలా రకాలైనటువంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను పూసుకున్నారు. రకరకాలైనటువంటి వస్త్రాలను ధరించుకున్నారు. కానీ చూడండి, ఆమె వంతు వచ్చినప్పుడు హేగే నిర్ణయించిన అలంకారముగాక మరి ఏమి ఆమె కోరుకోలేదు. ఏదైతే నిర్ణయించిందో దాన్ని బట్టి వెళ్ళింది. ఆమె యందు అనేకులకు దయ కలిగింది. రాజు దయ కలిగినాడు ఆమెను చూసి, ఆమెను చేర్చుకున్నాడు. తదుపరి తన జనాంగమునకు కష్టం వచ్చినప్పుడు, ఎస్తేరు తన వంతు రాకపోయినా వెళ్ళి నిలబడినప్పుడు ఎస్తేరు యొక్క మనవిని ఆలకించున్నాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో ఎస్తేరు వంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలంకార విషయంలో చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు,
వస్త్రములు ధరించుకుంటే అని వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమున అక్షయ అలంకారము గల మీ హృదయమున అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి విలువ కలిగింది. ఆ రకంగా అలంకరించుకుంటే దేవుడు ఇష్టపడతాడు. ఆ రకమైనటువంటి అలంకారాన్ని దేవుడు కోరుకునేవాడు, ఇష్టపడేవాడు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, చాలామంది అనుకుంటారు ఇది స్త్రీల కొరకు చెప్పింది, స్త్రీలను ఉద్దేశించి. పురుషుడు కూడా తన ఆలోచన విధానంలో జాగ్రత్తగా ఉండాలి. తన ధరించుకునే విషయంలో జాగ్రత్త ఉండాలి. తన విలాసాలకు కొరకు ఆలోచన చేయకూడదు. తన యొక్క పరిస్థితుల కొరకు పరిగెత్తకూడదు. నాకు పలానా రకమైనటువంటి పరిస్థితి కావాలి, పలానా రకమైనటువంటి ఫోన్లు కావాలని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. పలానా రకాలైనటువంటి వస్తువులు నాకు ఉండాలని ఇబ్బంది పెట్టాలి. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితికి మించినటువంటి ప్రయాసలు పడే వాళ్ళు ఉన్నారు. దేవుడు అటువంటి వారిని దేవుడు ఇష్టపడతానని చెప్పాడు. ఆయన అంటున్నాడు చూడండి, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమున అక్షాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగింది. అది దేవుడు కోరుకునేటువంటి విలువైనది. మరి నేను ఆహారం కొరకు కష్టపడొద్దు అంటున్నావు, నేను ధరించుకోవడం గురించి అలంకారం గురించి కష్టపడొద్దు అంటున్నావు. మరి నేను ఎలా బ్రతకాలి, మరి నేను ఎలా జీవించాలి, మరి నేను దేన్ని కోరుకోవాలి అంటాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది. చూడండి 33వ వచనము చదువు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. నువ్వు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీ భక్తిని నువ్వు కాపాడుకో. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతకడము ప్రారంభించు. అప్పుడు దేవుడు నీకు ఏం అవసరమో, దాని ముందు వచనాన్ని కూడా మనం చదువుదాం. పై వచనము, ఇవన్నీ మీకు కావలసినవని పరలోకపు తండ్రికి తెలియను. నీకేం అవసరం ఆయనకు తెలుసు. నీకేం ఇవ్వాలో ఆయనకు తెలుసు. నీకే అవసరత ఉందో ఆయనకు తెలుసు. ఆయన నీ అవసరతలు ఎరిగి దాన్ని నీకు సమకూర్చగలిగిన వాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుడు తగిన సమయమందు హెచ్చించు నిమిత్తము మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది చూడండి, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండాలి. అనగా విధేయత కలిగి ఉండండి, దేవుని మీద ఆధారపడి బ్రతకండి, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకండి, పాపమునకు దూరంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఏ సమయంలో ఏది కావాలో, ఏ సమయంలో ఏ స్థితిలో ఉండాలో, ఏ సమయంలో ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నీవు ఉండాలో సమస్తాన్ని ఆయన నీకు ఇవ్వగలడు. ఇవన్నీ మీకు కావలసినవని మీ పరలోకపు తండ్రి ఎరిగిన వాడై ఉన్నాడు. మీకేం కావాలో ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. లోకానుసారమైనటువంటి వస్త్రాలను, లోకానుసారమైనటువంటి అలంకారాలను, లోకానుసారమైనటువంటి భోజనాలు గురించినటువంటి ఆలోచన మనకొద్దు. కానీ దేవాతి దేవుడు రాజ్యాన్ని, నీతిని వెతికితే ఆయన మనకిచ్చేటువంటి విందు అద్భుతంగా ఉంటుంది. ఆయన మనకిచ్చేటువంటి వస్త్రాలు అత్యద్భుతంగా ఉంటాయి. చూడండి, చివరిగా ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనము నుండి. ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందునకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో
ఆ పెండ్లి కుమార్తెకు, ఆయన భార్యకు ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రాలను అలంకరింపజేస్తున్నాడు. గొర్రెపిల్ల విందులోనికి దేవాతి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోకపు విందులు లేకపోతే ఈ లోకపు ఆహారాలు మనలను పరలోకములో నిలవబెట్టలేవు. ఈ లోకపు వస్త్రాలు మనల్ని పరలోకములో నిలవబెట్టలేవు. కానీ పరలోకములో అమూల్యమైనటువంటి ప్రశస్తమైన వస్త్రాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ పరిశుద్ధుని యొక్క పాదాల దగ్గర నిలబడి గాన ప్రతిగానములు చేసేటువంటి అర్హతను దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల విందులో మనము పాల్గొనడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. దాని కొరకు ప్రయాసపడదాం. మొదట నీతిని, ఆయన రాజ్యమును, నీతిని మనము వెతికినట్లయితే సమస్తము మనకు అనుగ్రహించబడతాయి. ఈ లోకములోనే కాదు, పరలోకములో కూడా మనము అనుభవించగలము. ఈ లోకములో మాత్రమే కాదు, పరలోకములో కూడా వాటిని మనము పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, చింతపడకూడదు కానీ ఆయన రాజ్యమును, నీతిని వెతికేవారుగా మనం ఉండాలి. ఆయన రాజ్యమును, నీతిని వెతికేవారుగా మన నీతి క్రియలను, మన విశ్వాస క్రియలను, పాపరహితమైనటువంటి అవిధేయత, అజ్ఞానము, అవిశ్వాసము, ఆ పాపములైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ గొర్రెపిల్ల విందులోనికి, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మనం పాల్గొనడానికి, ఆ విందులో నీవు నేను పాల్గొనాలంటే ఈరోజు అక్షయమైనటువంటి ఆహారం కొరకు మనం ఈ లోకంలో కష్టపడదాం. మనుష్య కుమారుడే ఆ అక్షయమైన ఆహారాన్ని నీకు నాకు ఇవ్వగలిగిన వాడు. ఆ దేవుని సన్నిధిలో ఆ యొక్క రక్షకుని కొరకు మనము ప్రయత్నము చేద్దాం. ఆయన రాజ్యాన్ని, నీతిని వెదికే విషయంలో మనం ముందుందాం. ఆధ్యాత్మిక జీవితములో లోకానుసారమైన చింత వద్దు, ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్దాం. ఆధ్యాత్మిక చింతనతో ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమేన్.